ఏపీకి తాగు సాగునీటికి కొరత లేకుండా చేస్తామన్నారు చంద్రబాబు. దేశంలో తొలిసారి నదులు అనుసంధానం చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అనుకున్న సమయంలోనే పోలవరం కంప్లీట్ చేసి మరో రికార్డు సృష్టిస్తామన్నారు చంద్రబాబు. ఏపీకి పోలవరం జీవనాడి అన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు పనులపై అధికారులతో కలిసి ఏరియల్ సర్వే చేశారు. అనుకున్న సమయంలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా వంగూరులో జరిగిన నీరు చెట్టు కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 60 మీటర్లకు పడిపోయాయన్న చంద్రబాబు ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని సూచించారు. నీరు చెట్టు కార్యక్రమాలతో ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న చంద్రబాబు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. రైతులంతా వాటర్ షెడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పెద్ద ఎత్తున భూగర్భ జలాలు ఇంకిపోయిన జిల్లా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా. 2 విషయాలున్నాయి. ఒక పక్క డెల్టా, ఒక పక్క మెట్ట ప్రాంతాలు. డెల్టాలో పైన నీళ్లున్నాయి, ఒక పక్క మెట్ట ప్రాంతంలో చాలా లోతుకెళ్లిపోయినాయి. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నీరు ప్రగతి, నేను నీరుకు ప్రగతి అనే పేరు పెట్టాను. నీరుంటే అభివృద్ధి ఉంటుంది, నీరుంటే త్రాగునీటి సమస్య లేదు, మంచి నీరుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంట కుంట తవ్వాలి. ఎట్టి పరిస్థితిలో ఇది అమలు చేసి తీరాలి. ఇళ్లలో కూడా మీరు ఇంకుడు గుంతలు తవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకవేళ అవసరమైతే దీనిపైన మనం కంపల్సరీగా కూడా చేద్దాం. ఎందుకంటే నీళ్లు వాడే వ్యక్తి నీళ్లు కూడా పరిరక్షించే బాధ్యత తీసుకోవాలి. పెదవేగి మండలం ముండూరులో పర్యటించిన చంద్రబాబు చెరువుల పూడికతీత పనులను పరిశీలించారు. నదుల అనుసంధానం లాగే చెరువుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, మే చివరి నాటికి చెరువుల పూడికతీత పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు బాబు.